ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఈరోజు అయితే ఫైనల్గా అప్లోడ్ చేస్తున్నాను. నేనే కాదు, మీలో చాలామంది కూడా ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే మొక్కుకున్నానమాట. గోల్డ్ ప్లే బటన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కొండపైకి నడుచుకుంటూ వచ్చి అలాగే గోల్డ్ ప్లే బటన్ కూడా అక్కడే అన్బాక్సింగ్ చేస్తానని. యూట్యూబ్ నుంచి గోల్డ్ ప్లే బటన్ అయితే సెప్టెంబర్ 1కి అయితే వచ్చింది. ఇంకా సెకండ్ అయితే మంగళవారం అనమాట. అందుకోసం మేము బుధవారం అయితే తిరుపతికి అయితే బయలుదేరాము. ఇంకా గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం అయితే చేసుకున్నాము. మాకు దర్శనం అయితే మార్నింగ్ 11 o'clock ఉండే. వితిన్ 1 hourలో అయితే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఆ స్వామివారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే చాలాసేపు అక్కడే నిలబడి ఆ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు దర్శనం చేసుకున్నా కళ్ళలో నుంచి నీళ్ళు మాత్రం అస్సలు ఆగవు. ఎందుకో ఆ దేవుణ్ణి చూడగానే అలా ఏడుపు వచ్చేస్తుంది నాకైతే. ఈసారి అయితే నాకు దేవుడి దర్శనం అయినప్పుడైతే ఒక మిరాకిల్ అయితే జరిగింది. అదేంటంటే గర్భగుడిలోకి వెళ్ళగానే ఆ దేవుణ్ణి మనము ఒక 5 నుంచి 10 సెకండ్లు మాత్రమే చూడగలుగుతాం కదా. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు చూడడానికి అస్సలు కుదరదు కూడా. అక్కడ ఉన్న వాళ్ళైతే మనని తోస్తూ ఉంటారు బయటికి వెళ్ళమని. నాకు ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాను కదా. అదేంటంటే కరెక్ట్గా నేను దేవుడు ముందుకు వెళ్ళగానే అక్కడ సేవ చేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, తన ఐడి కార్డ్ అయితే నా బ్యాంగిల్స్లో అయితే ఇరుక్కుందనమాట. అది తీయడానికి అయితే అసలు రాలేదు. ఇంకా అలాగే నేను అక్కడైతే నిలబడిపోయాను. ఇంకా తనే ఆ ఐడి కార్డ్ని బ్యాంగిల్స్లో నుంచి అయితే తీసింది. అలా నేను ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు అయితే ఆ దేవుడిని అలా చూస్తూ నిలబడిపోయానమాట. నేనే కాకుండా నా పక్కన మా కృతిక్ కూడా ఉన్నాడనమాట. ఇంకా మా కృతిక్ అయితే నాన్న దేవుణ్ణి చూడు అని చెప్తూనే ఉన్నాను. వాడు కూడా చాలా బాగా చూశాడు. ఫస్ట్ టైం మాకైతే అంత బాగా జరగడము దర్శనం అయితే. గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం కదా. ఆ రోజు అయితే స్వామివారికి అలంకరణ అంతా ఏం లేదనమాట. ఓన్లీ ఒక కండువ కట్టారు. ఇంకా నార్మల్గా ఉన్నారనమాట. కానీ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మాకు. మేము 12 వరకు బయటకైతే వచ్చేసాము దర్శనం చేసుకొని. ఇంకా తర్వాత లడ్డూలు అయితే తీసుకురావడానికి కృతిక్ ఇంకా వాళ్ళ నాన్న అయితే వెళ్ళారు. నేను మా చిన్నోడైతే పడుకున్నాడు అనమాట. ఇంకా అందుకోసం అక్కడే కూర్చున్నాను వాళ్ళు తెచ్చేవరకు. తర్వాత మేము అక్కడే అన్నప్రసాదం కూడా తినేసి ఇంకా గోల్డ్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేద్దామని టెంపుల్ ముందుకైతే వచ్చి కూర్చున్నాము. ఈ మూమెంట్ కోసం అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేశాను. నేనే కాదు, మా పిల్లలు కూడా చాలా చాలా వెయిట్ చేశారు. ఈ గోల్డ్ ప్లే బటన్ వచ్చిన తర్వాత కూడా 3 days వరకు మేము అస్సలు చూడలేదన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడు చూడాలని ఫుల్ ఆత్రంగా ఉందన్నమాట మాకైతే. ఫైనలీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన ఛానల్ అయితే 1 million రీచ్ అయ్యి గోల్డ్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. మా కృతిక్ డ్రాయింగ్స్ కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆ వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్తోనే అనమాట. ఆ వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క వీడియోకి 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అసలు నిజంగా అప్పటి నుంచి నేను ఇంకా మా కృతిక్ని ఎంకరేజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దీని అంతటికి కారణం మీరందరూ మా ఛానల్ మీద చూపించే ప్రేమ అలాగే సపోర్ట్ వల్లే ఇంత దూరం అయితే రాగలిగింది. అలాగే మెయిన్గా అయితే మా ఆయన సపోర్ట్ వల్లే నేను ఈరోజు అయితే ఇంత దూరం అయితే రాగలిగాను. ఒకవేళ మా ఆయన నాకు సపోర్ట్ చేయకపోయింటే ఇంత దూరం అసలు వచ్చేదాన్ని కూడా కాదు. ఫైనల్లీ గోల్డ్ ప్లే బటన్ అయితే చూసేసాను. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా ఇక్కడ వరకు నేను వస్తానా లేదా అని అనుకున్నాను. కానీ అసలు అనుకున్న దానికన్నా ఆ దేవుడు అయితే నాకు ఎక్కువే ఇచ్చాడు. ఆ గోల్డ్ ప్లే బటన్ని అలా చూసేసరికి అసలు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే. మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే ఏది కూడా అంత ఈజీగా అయితే రాదనమాట. మనము దాని వెనకాల పరిగెడుతూనే ఉండాలి నిరంతరం. అలా చేస్తేనే మనకి ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. మెయిన్గా మనకి ఏదైనా చెయ్యాలని ఉంటే ఫస్ట్ అయితే మన మీద మనకైతే నమ్మకం ఉండాలి. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. ఎవ్వరు మనతో ఎప్పటికీ ఉండరు. మన మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏదో ఒక రోజు డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి ఈ రోజు వరకు నాకైతే యూట్యూబ్ ఎన్నో విషయాలు అయితే నేర్పించింది. మన జీవితంలో మనము అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. అందరూ మన వాళ్ళే, మన మంచి కోసం కోరుకునే వాళ్ళు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా నీకు నిజంగా ఏదైనా అవసరం ఉందనుకోండి, ఆ రోజు మాత్రం నీతో ఎవరైతే నిజంగా నిలబడతారో వాళ్ళే నీకు నిజమైన స్నేహితులు.
ఈ యూట్యూబ్ జర్నీలో కూడా నాకు ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. అంటే ప్రతిరోజు నేను వీడియో చేసి పెట్టేదాన్ని. దాని వెనకాల కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటది. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను ఏ రోజు లెక్క చేయకుండా యూట్యూబ్‌నైతే అలా ముందుకైతే తీసుకొచ్చాను. ఏముంటదిలే ఆ వీడియోలు తీసి పెట్టడంలో, అలా తీసి ఇలా పెట్టడమే అనుకుంటారు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళైతే అలా అనుకోరు. కానీ మా కృతిక్ వేసే ఒక్కొక్క డ్రాయింగ్ మినిమం ఒక 8 అవర్స్ అయితే కూర్చొని వేస్తాడు. పాపం మా కృతిక్ కూడా ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే నిజంగా అసలు ఏ రోజు కూడా వాడు అస్సలు విసుక్కోకుండా నేను చెప్పిన ప్రతి పనిని కూడా కరెక్ట్‌గా చేసి మా కృతిక్ హెల్ప్‌తో కూడా నేనైతే ఇక్కడి వరకైతే రాగలిగాను. చిన్నోడు కూడా అసలు ఏదైనా వీడియో చేద్దాం నాన్న అంటే ఎక్కడ వాడికి విసుగు అనేది రాదనమాట. ఎన్నిసార్లు అది కరెక్ట్ రాకపోయినా మళ్ళొక్కసారి చెప్పు నాన్న అంటే కూడా వాడు అస్సలు విసుక్కోకుండా వీడియోస్ అయితే చేసేవాడు. చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అలాగే మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ వల్ల నేనైతే ఈరోజు ఇక్కడి వరకు అయితే రాగలిగాను. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నా మాటలు ఏవైనా మీకు హర్టింగ్గా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. వన్స్ అగైన్ నాకు సపోర్ట్ చేస్తూ నేను పెట్టిన ప్రతి వీడియోలకి లైక్ చేస్తూ కామెంట్స్ పెడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ ప్లే బటన్ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇంకా తర్వాత మళ్ళీ పైన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ కూడా వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా అక్కడ నుంచి అయితే షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. అక్కడ కూడా చాలామంది అయితే మమ్మల్ని అయితే గుర్తుపట్టారు. కేకే క్రియేటివ్ వ్లాగ్స్ కదా, కృతిక్ కదా అని వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడారనమాట. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకైతే నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టి మా పిల్లల్ని గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చి అలా మాట్లాడుతుంటే నిజంగా ఆ ఆనందం అయితే మాటల్లో అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మేము షాపింగ్ చేసిన తర్వాత ఇంకా రూమ్ అయితే చూద్దామని అయితే వచ్చామన్నమాట. కానీ రూమ్స్ ఏవి ఖాళీగా లేవు. కొండపైన అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఆ రోజు నైట్ మేము కొండపైనే స్టే చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా మేము నడవడం అయితే పెండింగ్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను గోల్డ్ ప్లే బటన్ అయితే అన్బాక్సింగ్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే అలిపిరి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాము. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియోని కనుక మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. రూమ్స్ అయితే ఎక్కడా ఖాళీగా లేవన్నమాట. మేమైతే చాలానే తిరిగాము రూమ్ కోసము. ఇంకా లాస్ట్కి మేము కార్ దగ్గరికి అయితే వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ దారిలో ఈ బొమ్మల షాపులు అయితే కనిపించాయి. మా చిన్నుగాడికి అక్కడ బొమ్మలు ఏవి నచ్చకపోయినా ఏదో ఒక బొమ్మ మాత్రం తీసుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యిందనమాట. ఇంకా వాళ్ళ నాన్నని నాకు బొమ్మ కావాలంటే ఏదో ఒకటని ఒక ట్రక్కుల బొమ్మ అయితే ఇప్పించాడు. మేము లాస్ట్కి ఇంకా రూమ్స్ దొరకకపోయేసరికి కిందికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంకా మా ఆయన అయితే ఒకసారి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ట్రై చేస్తాను అని అన్నారనమాట. అక్కడికి వెళ్ళగానే మాకు లక్కీగా రూమ్ అయితే దొరికింది. ఈ రూమ్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ అయితే హాల్లోనే 2 బెడ్లు అయితే ఇచ్చారు. ఇంకా మిగతా వేరే రూమ్ అయితే ఇలా ఖాళీగా ఉంది. ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇంకా బాత్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ రోజు అనుకోకుండా ఇంకొక మంచి కూడా జరిగింది. అదేంటంటే నేను మార్నింగ్ మా ఫ్రెండ్ని కలిశానని లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా మా ఫ్రెండ్ని. తననైతే మళ్ళీ కలవడానికి ఛాన్స్ అయితే వచ్చింది. అది ఎలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్న రూమ్ పక్కనే మా రూమ్ కూడా వచ్చిందనమాట. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మేము మార్నింగ్ అయితే కలిసినప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడి ఇంకా దర్శనానికి టైం అవుతుందని హడావిడిగా వెళ్ళిపోయాము. మళ్ళీ లక్కీగా మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి టైం అయితే కుదిరింది. అంతా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే. ఎందుకంటే ఎప్పుడో 10th క్లాస్లో కలిసి మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఇలా తిరుపతిలో కలవడం అనేది కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్లకి పెళ్ళయిందంటే చాలు ఇంకా కుటుంబమే తన లోకం అయిపోతుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం కూడా అసలు ఉండనే ఉండదు. అని ఆ రోజు అయితే నైట్ 10:30కి నేను మా ఫ్రెండ్ని కలుస్తానంటే మా కృతిక్ కూడా పాపం నా ఎంబడైతే వచ్చాడు. వాడికి ఎంత నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని మరీ లేదు నువ్వు ఈ ఫ్రెండ్తో మాట్లాడు అని అలా 2 అవర్స్ అయితే మేము మా ఫ్రెండ్ దగ్గర అయితే టైం అయితే స్పెండ్ చేసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డేనైతే నేను లైఫ్లో మర్చిపోలేను. ఇక్కడైతే మా చిన్నోడు కొనుక్కున్న బొమ్మలు అయితే మీకైతే చూపిస్తున్నాడు. అవి కూడా చిన్న చిన్న ట్రక్కులు అనమాట. బాగున్నాయి. మేమైతే మార్నింగ్ 7:30కి లేచి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. కిందికి కార్ అయితే మేము రూమ్ దగ్గరే పెట్టేశాము. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము.
ఇక్కడ ఆరెంజ్ కలర్ బస్సులు కనిపిస్తున్నాయి కదా, అవైతే ఫ్రీ బస్సులు అనమాట. మనము కొండపైన ఎక్కడ తిరగాలన్నా ఈ బస్సులో ఎక్కితే ఫ్రీ అనమాట. మేమైతే చాలా ఇయర్స్ తర్వాత ఇలా బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా కొండ దిగేటప్పుడు ఇంకా దారిలో అయితే ఇలా మంచిగా మంకీలు అవి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మా చిన్నోడు బస్సు ఎక్కగానే కడుపులో తిప్పుతుంది, నాకు ఏదోలా ఉందని వాళ్ళ నాన్న మీద అయితే పడుకున్నాడు. కొండ ఎక్కేటప్పుడు కూడా మా చిన్నోడికైతే అస్సలు పడలేదనమాట. పాపం వాడికైతే కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ వస్తుందని చాలా చిరాకు పడ్డాడు. కిందికి వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ కాబట్టి ఇంకా పక్కన కొండలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి క్లియర్గా. అదేంటో కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి మేము బస్లో లాస్ట్ సీట్లో కూర్చున్నాం. ఇంకా నాకు కూడా కళ్ళు తిరగడం అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా మా కృతిక్ అయితే నా మీద పడుకో అని వాడి మీద అయితే పడుకోబెట్టుకున్నాడు. ఇక్కడ రోడ్ పక్కన నడుచుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళైతే అలిపిరి మెట్ల నుంచి నడిచే వాళ్ళనమాట. మా కృతిక్ అయితే పెద్దోడ్లాగా హ్యాండిల్ చేస్తాడనమాట సిచ్యువేషన్ని. ఇంకా ఆ రోజు కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే ఫస్ట్ నువ్వు పడుకో అని నన్నైతే పడుకోబెట్టేశాడు. నాకు అలా పడుకుంటే బాగా నిద్ర కూడా పట్టేసింది. కిందికి వెళ్ళే వరకు ఇంకా మంచిగా నిద్ర కూడా పోయాను. అలిపిరి దగ్గరికి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మనము నడిచేటప్పుడు ఫస్ట్ మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి. ఇంతకీ మేము కొండపైకి ఇలా ఎక్కాము మా పిల్లలతో అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.